చంద్రబాబు మాటలు ఎట్లుంటాయంటే మేలు జరిగితేనేమో నా వల్ల అంటాడు, కీడు జరుగుతానేమో నాకు సంబంధం లేదంటాడు. తెలంగాణ ఉద్యమం ముచ్చటే చూడరాదుండ్రి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు కండ్ల సిద్ధాంతం నాది, తెలంగాణకు సపోర్ట్ చేస్తా అన్నాడు. తీరా రాష్ట్రం ఇస్తున్నదనంగానే సమైక్య ఆంధ్ర ఉద్యమంలో గెలిచిండు. అదే సెంటిమెంట్ తోటి గెలిచి ఆంధ్రలా సీఎం అయిండు. తన సొంత లాభం తప్ప ఓ పద్ధతి పాడు ఉండదు బాబు గారికి. ఇప్పుడు బాబు గారి ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇగో గిందుకు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్. అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈ రోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. ఎసొంటి చిలక పలుకులు వలుకుతున్నాడో చూడు. కత్తితోని పొడిచినోడే నేను చేపట్టి బతికిందా అన్నాడట. అట్లనే ఉన్నాయి ఆంధ్ర సీఎం చంద్రబాబు మాటలు. తెలంగాణను ముంచి ఆంధ్రలో 3 పంటలకు నీళ్లు ఇచ్చిందే మీరు. అసొంటి మీరు ఇట్లా మాట్లాడు తగునా బాబు గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా ఉండి తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులు కట్టకుండా అన్యాయం చేసింది ఎవరు? మీరు కాదా? మా తెలంగాణ మాకు కావాలి అన్నప్పుడల్లా తూతూ మంత్రంగా ప్రాజెక్టులకు శంకుబండలు పాతింది మీరు కాదా? వాటి పనులు కాకుండా కాలమెల్ల తీసింది మీరు కాదా? కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా తెలంగాణ కోసం మాట్లాడినవా? అప్పుడు కూడా ప్రాజెక్టులను అడ్డుకున్నది మీరు కాదా? మా రాష్ట్రం మాకు వచ్చినాక కూడా ప్రాజెక్టులకు కాలడ్డం పెట్టింది మీరు కాదా? మీరు మమ్మలను ఉద్ధరిస్తే బాగుపడ్డట్టు ఎట్లా చెప్తున్నావు చంద్రబాబు? దేవాదులకు శంకుస్థాపన చేసింది నువ్వే కావచ్చు, లిఫ్ట్ పెట్టాలన్నది నువ్వే కావచ్చు. మరి మా పొలాలు పారాలే కదా, పంటలు వండాలే కదా. అప్పుడే ఆంధ్రాల కట్టిన పుష్కర, తాటిపూడి ప్రాజెక్టులు ఎందుకు నిండినాయి? ఎందుకు దండిగా పంటలు వండినాయి? ఎందుకంటే మోసం చేసింది మీరే కాబట్టి. మరి ఇప్పుడు చంద్రబాబుకు తెలంగాణ మీద ప్రేమ ఎందుకు బొంగుకొచ్చిందంటే బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. అగో అది అస్సలు కథ. బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలో కట్టాలనే తాపత్రయం. నేను తెలంగాణకు మంచి చేసినోన్ని, ఇప్పుడు కూడా మంచి చేస్తా అని చెప్పేటందుకు అప్పటి ముచ్చట్లు తోడి తోడి చెప్తున్నాడు. అదే ముచ్చట మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఏమంటున్నాడో ఇనుర్రి. ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద, కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్, ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు వీళ్ళు కట్టకూడదు ఎపెక్స్ కౌన్సిల్లో లేకుండా. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్, ప్రాణహిత చేవల నుంచి మాడిఫై చేయబడ్డ ప్రాజెక్ట్. ఈయన గారు ఏమంటారైనా ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్, సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్, భక్త రామదాస్ మీద కంప్లైంట్, ఆఖరికి చివరికి తను దత్తత తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద, పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి, డిండి మీద కానివ్వండి, కల్వకుర్తి మీద కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు, తన లెటర్లు. ఇవాళేమో ఏదో అంటారు కదా సామెత, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరింది అన్నట్టు. గోతులు తీసినోడే నీతులు వల్లించినట్టు చెప్తున్నాడు బాబు అని అంటున్నాడు. మీరే అంత మంచిగా చేస్తే తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసేటోళ్ళం? మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎందుకు ఎలగొట్టేటోళ్ళం? ఇంకోసారి తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి నీళ్లు పుష్కలంగా బారించిన అన్నట్టు మాట్లాడకు. తెలంగాణ జనం నిన్ను చూసి నవ్వుతారు, అనవసరంగా సిగ్గుపోతుంది అన్నట్టు మాట్లాడిండు ఎమ్మెల్యే సంజయ్ సాబు.